1 hour 1 book, ఒక గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఇదిన మనం హెబ్రీ పత్రికని ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2 వచనాలు. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడా మా ప్రియ పరలోకపు తండ్రి, 1 గంటలో ఒక పుస్తకం అనే సిరీస్లో భాగంగా ఈ దినం హెబ్రీ పత్రికని మేము ధ్యానించబోతూ ఉండగా మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ఏ రీతిగా మేము జీవించాలో మీరు మాకు నేర్పించండి నాయన. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు. ఇంకెవరైతే సిద్ధపడుతున్నారో వారిని త్వరపెట్టి నడిపించండి. యూట్యూబ్లో వీక్షిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోనండి. వారికి కూడా ఈ బైబిల్ స్టడీ ఎంతో దీవెనకరంగా చేయండి. నిలవబడిన మీ దాసుడు బలహీనుడు, మీరే బలపరచండి. మీ రక్తంతో పరిశుద్ధపరచండి. యోగ్యమైన పాత్రగా మీ సేవకుడిని వాడుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక, తెలుగు బైబిల్లో హెబ్రీ పత్రిక రచయిత ఎవరు అంటే పైన హెడ్డింగ్ ఉంది కదా, అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక. కానీ మీరు ఏ ఇంగ్లీష్ బైబిల్ చదివినా పైన ద హీబ్రూస్ అని ఉంటుంది, అంతే. పౌలు గారి పేరు ఉండదన్నమాట. ఎక్కువ మంది వేదాంత పండితులు ఈ గ్రంథాన్ని పౌలే రాశాడని అంటారు. కొంతమంది అయితే ఇది పౌలు కాదు అని అంటారు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చే రీజన్స్ వాళ్ళు ఉన్నాయి. ఏది ఏమైనా మనం నమ్మేది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే వ్యక్తులను ప్రేరేపించడం ద్వారా ఈ గ్రంథం మనకి వ్రాయబడింది. ఆయన పౌలు కావచ్చు, కొంతమంది బర్నబా రాశాడంటారు, మరి కొంతమంది అపోల్లో రాశాడంటారు. రాసింది ఎవరైనా అల్టిమేట్గా అంతిమంగా ఎవరి ద్వారా ప్రేరేపించబడ్డారు? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడ్డారు. కనుక మనం తెలుగు బైబిల్ని ఫాలో అవుతున్నాం కాబట్టి రచయిత అపోస్తలుడైన పౌలు అని రాసుకోండి. రచయిత అపోస్తలుడైన పౌలు. వాళ్ళు అలా అనడానికి కారణం ఏంటంటే ఒకసారి చూడండి ఈ పుస్తకం ఎలా మొదలైందో. పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు. ఇప్పుడు పౌలు రాసిన సుమారు 13 పత్రికలు చూసాం. ఎక్కడైనా ఇలా ప్రారంభమైందా? మిగతా పత్రికలన్నీ ఎలా రాస్తాడు? క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలను నేను తన పేరుతో స్టార్ట్ చేస్తాడనమాట. ఫలానా వాళ్ళకి నేను రాస్తున్నాను అని చెప్తాడు. ఈ పత్రిక ప్రారంభంలో ఎవరు రాస్తున్నారో రాయలేదు, ఎవరికి రాస్తున్నారో కూడా వ్రాయలేదు. ఇతని ప్రారంభం అపోస్తలుడైన పౌలు గారు ప్రారంభంలాగా లేదు. అందుకని కొంతమంది వేదాంత పండితులు, బైబిల్ పండితులు ఇది పౌలు రాసి ఉండకపోవచ్చు అనేటువంటి ఆలోచన వారు చేశారు. నెక్స్ట్, వ్రాయబడిన కాలం క్రీస్తు శకం 68 నుండి 69 సంవత్సరాల మధ్యకాలంలో ఈ గ్రంథం వ్రాయబడింది. క్రీస్తు శకం 68 నుండి 69. ఎవరికి రాశాడు? ఎవరికి? హీబ్రూ భాష మాట్లాడే యోధా క్రైస్తవులకు. హెబ్రీయులు అంటే హెబ్రీ ఒక సంఘం కాదు, ఒక భాష. కొలస్సీయుల కంటే కొలస్సీ ఒక సంఘం, ఎఫెస్సీయుల కంటే ఎఫెస్సీ అనేది ఒక సంఘం.
హెబ్రీయుల కంటే హెబ్రీ ఒక సంఘం కాదు. హెబ్రీ అనేది ఒక భాష, తెలుగు భాషలాగా, మరాఠీ భాషలాగా, తమిళంలాగా ఒక భాష. తెలుగు మాట్లాడే ప్రజలకి రాసినట్టుగా హీబ్రూ భాష మాట్లాడేటువంటి యూదా క్రైస్తవులకు ఈ గ్రంథం వ్రాయబడింది. యూదా క్రైస్తవులు అంటే యూదా మతంలో నుండి క్రైస్తవులుగా మారిన వారికి. ఆ మాట రాసుకోండి. యూదా క్రైస్తవులు అంటే ఎవరు? యూదా మతంలో నుండి క్రైస్తవులుగా మారిన వాళ్ళు. పౌలు యూదా మతం నుండి క్రైస్తవుడిగా మారాడు. ఎవరు? అపోస్తలుడైనా పౌలు. శిష్యులందరూ కూడా అంతే కదా. వారు ఒకప్పుడు ఎవరు? యూదులే. కానీ వారు యేసుని వెంబడించి, క్రీస్తుని వెంబడించి క్రీస్తు శిష్యులుగా వారు మారారు. మొదటి శతాబ్దంలో చాలామంది క్రైస్తవులుగా ఉన్న వారిలో 100కి 70-80% ఎవరంటే యూదా మతం నుంచి వచ్చిన వాళ్ళే మొట్టమొదట క్రైస్తవులు. నెక్స్ట్, మరి ఎందుకు రాశాడు? సందర్భం ఏంటి? వాట్ ఈస్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద లెటర్? ఈ పత్రిక ఏ సందర్భంలో వ్రాయబడింది అనేది మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. నోట్స్ చెప్తాను, రాసుకోనండి. నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు క్రూరమైన హింసలకు, శ్రమలకు గురి అయ్యారు. ఎవరి కాలంలో? నీరో చక్రవర్తి కాలంలో క్రైస్తవులు క్రూరమైన హింసలకు ఏమయ్యారు? గురి అయ్యారు. నీరో చక్రవర్తి క్రైస్తవులను క్రూరంగా హింసిస్తున్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్, ఆ దినాలలో యూదా మతం అధికారపూర్వకమైనది. ఏ మతం? యూదా మతం. కానీ అప్పుడే ప్రారంభమైన క్రైస్తవ మతం అనకూడదు మనం. ఎందుకని? క్రైస్తవ్యం ఒక మతం కాదు, క్రైస్తవ్యం అనవచ్చు. క్రైస్తవ్యం ఇంకా అధికారికంగా గుర్తించబడలేదు. అనగా ఈ యొక్క రోమా చక్రవర్తి అయినటువంటి నీరో యూదులను కాదు హింసిస్తూ ఉంది. ఎవరిని? క్రైస్తవులని. ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు? యూదా మతంలో నుంచి వచ్చారన్నమాట. వీళ్ళేమనుకుంటున్నారంటే మనం యూదా మతంలో ఉంటే, వింటున్నారా, ఇన్ని హింసలు మనకు వచ్చాయి కాదు. మనం యూదా మతాన్ని విడిచిపెట్టి ఈ క్రైస్తవ్యంలోకి వచ్చాం. మనం వచ్చిన వల్ల మనకేం లాభం? అన్నీ కష్టాలే, అన్నీ శ్రమలే, నిందలు, అవమానాలు వస్తున్నాయి. ఏం చేస్తే బాగుంటుంది అంటే గర్వాపస్ అని వినే ఉంటారు. ఇంటికి మళ్ళా తిరిగి రా. కొంతమంది యూదులు ఏమంటున్నారంటే మీరు యేసు ప్రభు నమ్ముకొని ఏం బాగుపడ్డారు, ఎందుకు ఈ కష్టాలు మీకు, రండి వెనక్కి, మళ్ళీ మన యూదా మతంలోకి రండి అని కొంతమంది పిలుస్తున్నారు. ఎవరిని? క్రైస్తవులుగా మారిన యూదుల్ని. అలా పిలుస్తూ ఉంటే కొంతమంది వెళ్ళిపోయారు ప్రభువుని విడిచిపెట్టి. కొంతమంది వెళ్ళడానికి రెడీగా ఉన్నారు, కొంతమంది వెళ్దామా వద్దా అని ఆలోచిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తిరిగి యూదా మతంలోకి వెళ్తానికి సిద్ధపడుతున్నటువంటి వారిని ఉద్దేశించి రచయిత ఈ గ్రంథాన్ని వ్రాసాడు. ఇప్పుడు ఏం రాసుకున్నారు మీరు? చెప్తే నేను తర్వాత చెప్తా. క్రైస్తవం ఇంకా అధికారికంగా గుర్తించబడలేదు. నెక్స్ట్ పాయింట్, యూదా మతంలోని కొందరు హింసింపబడుతున్న క్రైస్తవులను, బ్రాకెట్లో యూదా క్రైస్తవులను, హింసింపబడుతున్న యూదా క్రైస్తవులను తిరిగి యూదా మతంలోకి ఆహ్వానిస్తున్నారు. తిరిగి యూదా మతంలోకి ఏం చేస్తున్నారు?
ఆహ్వానిస్తున్నారు. ఎవరిని పిలుస్తున్నారు? ఆన్సర్ చెప్పండి. యూదులు యూదా మతం నుండి క్రైస్తవులుగా మారిన వారిని తిరిగి వాపస్ రండి, మళ్ళీ మన ఇంటికి మీరు మళ్ళీ రండి, మన మతంలోకి మళ్ళీ రండి. ఎందుకు? మీరు క్రైస్తవ్యంలోకి వెళ్ళి ఏం బాగుపడ్డారు? మీకు అన్ని కష్టాలే, వెలివేతలు, నిందలు, అవమానాలు, శ్రమలు అని వాళ్ళు వెనక్కి పిలుస్తూ ఉన్నారు. నెక్స్ట్ పాయింట్, ఈ పిలుపును అందుకొని కొందరు తిరిగి యూదా మతంలోకి వెళ్ళిపోయారు. కొందరు తిరిగి ఏ మతంలోకి వెళ్ళారు? యూదా మతంలోకి వెళ్ళారు. మరికొందరు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. అది మరికొందరు వెళ్ళడానికి ఎలా ఉన్నారు? సిద్ధంగా ఉన్నారు. కొందరైతే సందిగ్ధంలో ఉన్నారు, వెళ్ళాలా వద్దా అని మధ్యలో ఊగిసలాడుతున్నారన్నమాట. మళ్ళీ చెప్పనా ఈ మూడు. కొందరేమో తిరిగి యూదా మతంలోకి వెళ్ళారు, కొంతమంది వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు, మరికొంతమంది వెళ్ళాలా వద్దా అనేటువంటి సందిగ్ధంలో ఉన్నారు, ఆలోచనతో ఉన్నారు. అర్థమైందా? ఇలాంటి సందర్భంలో యూదా మతం కంటే, దేనికంటే? యూదా మతం కంటే క్రైస్తవ్యం చాలా శ్రేష్టమైనదని, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి, తెలియజేయడానికి వెనుకకు వెళ్ళొద్దు అని హెచ్చరించడానికి, వెనుకకు వెళ్ళవద్దు అని హెచ్చరించడానికి, శ్రమలో ఉన్న క్రైస్తవులను ఆదరించడానికి, ఏం చేయడానికి? ఆదరించడానికి రచయిత ఈ పత్రికను వ్రాశాడు. ఇప్పుడు మీరు చదివి చెప్పండి, హెబ్రీ పత్రిక రచయిత ఎందుకు రాశాడు? ఇప్పుడు చెప్పిన పాయింట్ చెప్తే చాలు. చెప్పండి, పర్వాలేదు, ఒకసారి చదువుకొని చెప్పండి. అదిగో క్రైస్తవ్యం శ్రేష్టమైన, దేనికంటే? యూదా మతం కంటే క్రైస్తవ్యం చాలా శ్రేష్టమైనది అని, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని అంటే ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి, ఇంకా వెనకకి వెళ్ళొద్దని హెచ్చరించడానికి, శ్రమలో ఉన్నవారిని ఆదరించడానికి ఈ పత్రికను ఆయన రాశాడు. చూడండి, రచయిత మైండ్లో ఎన్ని విషయాలు ఉన్నాయో. చెప్పండి, ఇది సీరియస్ లెటరా కాదా? చాలా సీరియస్ లెటర్. జాగ్రత్తగానండి. పౌలు ఏమంటున్నాడంటే, అంటే ఈ రచయిత ఏమంటున్నాడంటే, ఎందుకు మీరు వెనక్కి వెళ్తారు? యూదా మతంలో ఉన్న మోజెస్ కంటే జీసస్ చాలా శ్రేష్టమైన వాడు. హల్లెలూయా. యూదా మతంలో ఉన్న మోషే కంటే ఎవరు శ్రేష్టమైన వారు? యేసు చాలా శ్రేష్టమైన వాడు. యేసు ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడు. యేసు దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. యేసు మోషే కంటే శ్రేష్టమైన వాడు. యేసు అహరోను కంటే శ్రేష్టమైన వాడు. యేసు యెహోషువ కంటే శ్రేష్టమైన వాడు. యేసు శ్రేష్టమైన యాజకత్వాన్ని పొందాడు అని యూదా మతంతో కంపేర్ చేస్తూ ఈ పత్రికను రాశాడు. వీళ్ళేమనుకున్నారంటే, లెట్ us గో, బెటర్ టు గో బ్యాక్, వెనక్కి వెళ్ళడమే
మంచిది అనుకుంటున్నారు, వెనక్కి వెళ్ళడమే మంచిది. రచయిత అంటారు లేదు లేదు, వెనకడుగు వేయొద్దు, వద్దొద్దు, వెనక్కి వెళ్ళడం అంత మంచిది కాదు. వాళ్ళు బహుశా వాదిస్తున్నారేమో, ఎవరయ్యా ఈ యేసు? మన మోషే కంటే గొప్పవాడా? మన అహరోను కంటే గొప్పవాడా? లేదా మన యెహోషువ కంటే గొప్పవాడా అని వాళ్ళు వాదిస్తున్నారేమో. అలాంటి పరిస్థితుల్లో యేసు యొక్క ఔన్నత్యాన్ని తెలియజేయడానికి, ఆయన గొప్పతనాన్ని తెలియజేయడానికి, శ్రమలో ఉన్నటువంటి విశ్వాసుల్ని ఆదరించడానికి, ప్రోత్సహించడానికి రచయిత ఈ గ్రంథాన్ని వ్రాస్తాడు. కొత్త నిబంధనలో క్లిష్టమైన పుస్తకాలు 3 ఉన్నాయండి. ఒకటి రోమాపత్రిక, రెండోది ప్రకటన గ్రంథం, మూడోది హెబ్రీ పత్రిక. చాలా కష్టమైంది నాకు అర్థం అవడానికి, చాలా సంవత్సరాలు పట్టింది, నెలలు కాదు, ఎంతకాలం, సంవత్సరాలు పట్టింది. ఇంకా అర్థం కాల పూర్తిగా, ఇంకా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా. దేవుడు నాకు ఏదైతే నేర్పించాడో దాన్ని మాత్రమే మీకు అందించగలుగుతున్నా ఈరోజు. చాలా గొప్ప విషయాలు, ఉన్నతమైన విషయాలు ఈ గ్రంథంలో మనం చూస్తాం. ఇది సందర్భం. ఓకే, సందర్భం అయిపోయింది కదా. నెక్స్ట్ పాయింట్, ముఖ్యమైన వచనం. హెబ్రీ 12:2. హెబ్రీ 12:2 చదవండి. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాని కొనసాగించువాడైన, ఇదిగో బోర్డు వైపు చూడండి, యేసు వైపు చూచుచు. ఇది సుప్రీం అన్నమాట. మీరు వెనకగా చూడాల్సింది, పరిస్థితుల వైపు కాదు, శ్రమల వైపుగా చూడాల్సింది. ఇటువైపు యేసు వైపు చూస్తూ వెళ్ళండి. ఇది ఇంపార్టెంట్ వచనం ఈ గ్రంథం అంతటిలో. తర్వాత ఇంపార్టెంట్ అధ్యాయం ఏంటి? ముఖ్యమైన అధ్యాయం 13వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం. ముఖ్యమైన అధ్యాయం ఏంటి? 12వ అధ్యాయం అంతా యేసు వైపు చూడటం గురించి చెప్పినటువంటి మాట. ముఖ్యమైన పదం శ్రేష్టమైన. ముఖ్యమైన పదం ఏంటి? శ్రేష్టమైన అనే మాట 13 సార్లు వచ్చింది ఈ 13 అధ్యాయాల్లో. ఎన్నిసార్లు వచ్చింది? బెటర్ 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 అనే మాట. హెబ్రీ రచయిత బతిమలాడుతున్నాడు, ప్లీజ్ డోంట్ గో బ్యాక్, ప్లీజ్ డోంట్ గో బ్యాక్, దయచేసి వెనక్కి వెళ్ళొద్దు, బట్ డూ గో ఆన్, ముందుకే వెళ్ళండి, వెనక్కి వెళ్ళొద్దని బతిమలాడుతున్నాడు. డేవిడ్ పాసన్ అనేటువంటి బైబిల్ పండితుడు ఈ మాట చెప్పాడు. ప్లీజ్ డోంట్ గో బ్యాక్ బట్ డూ గో ఆన్. దయచేసి వెనక్కి వెళ్ళొద్దు, వెనక్కంటే యూదా మతంలోకి మళ్ళీ వెళ్ళొద్దు, డూ గో ఆన్, ముందుకే వెళ్ళండి. మన భారతదేశంలో కూడా ఘర్ వాపస్ అనే ఒక ఉద్యమం మొదలైంది. విన్నారా మీరు? ఏంటి ఆ ఉద్యమం పేరు? ఘర్ వాపస్. ఎవరైతే హైందవ్యాన్ని విడిచిపెట్టి క్రైస్తవంలోకి వెళ్ళిపోతున్నారో వాళ్ళందరినీ మళ్ళీ బ్యాక్ హైందవ్యంలోకి పిలుస్తున్నారన్నమాట. కొంతమంది వెళ్ళిపోతున్నారు కూడా. కాబట్టి ఈ కాంటెక్స్ట్లో, ఈ పరిస్థితుల్లో ఈ పుస్తకం మనకు కరెక్ట్గా సరిపోయిద్ది అన్నమాట. కరెక్ట్గా సరిపోయిద్ది. వెనక్కి వెళ్ళాలా, ముందుకు వెళ్ళాలా? చెప్పండి. ముందుకే వెళ్ళాలి. ఎందుకని? వెనుకున్నటువంటి యూదా మతంలో ఉన్నటువంటి దానికంటే క్రైస్తవ్యం చాలా గొప్పది. క్రీస్తు చాలా గొప్పవాడు. హెడ్డింగ్ పెట్టుకోండి, గ్రంథ విభజన. మరి 13 అధ్యాయాలతో కూడినటువంటి గ్రంథాన్ని ఎలా విభజించాలో మనం ఒకసారి చూద్దాం. గ్రంథ విభజన. మొట్టమొదటి అవుట్లైన్ మొత్తం చెప్తా, రాసుకోండి. తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, మొట్టమొదటి అవుట్లైన్ అంతా రాసుకోండి. ఫస్ట్ పాయింట్,
శ్రేష్టమైన వ్యక్తి క్రీస్తే. శ్రేష్టమైన వ్యక్తి ఎవరు? అందరికంటే శ్రేష్టమైనది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. శ్రేష్టమైన వ్యక్తి క్రీస్తే. క్రీస్తు యొక్క ఔన్నత్యం, క్రీస్తు ఎవరికంటే గొప్పవాడో చాలా క్లియర్గా మొదటి 6 అధ్యాయాల్లో మనం చూస్తాం. 1 నుంచి ఎక్కడి దాకా? 6 అధ్యాయాలు. దీనిలో సబ్ హెడింగ్స్ చూద్దాం, సబ్ టైటిల్స్. నెంబర్ 1, యేసు ఎవరికంటే గొప్ప? ప్రవక్తల కంటే గొప్పవాడు. ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడు. 1వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. నెక్స్ట్ నెంబర్ 2, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. 1వ అధ్యాయం 4 నుండి 2వ అధ్యాయం 18 వరకు. 3, మోషే కంటే శ్రేష్ఠుడు. 3వ అధ్యాయం 4, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయం 5, అహరోను కంటే శ్రేష్ఠుడు. 5, 6 అధ్యాయాలు. ఇదండి మొదటి భాగం. నెక్స్ట్ నెంబర్ 2, శ్రేష్టమైన యాజకత్వం. క్రీస్తు యొక్క శ్రేష్టమైన యాజకత్వం. క్రీస్తు యొక్క శ్రేష్టమైన యాజకత్వం. బ్రాకెట్లో మెల్కీసెదెకు క్రమము. ఏడో అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు. 7 నుంచి ఎక్కడి దాకా? 10వ అధ్యాయం. దీనిలో కూడా ఏబిసి చూద్దాం. ఏ, శ్రేష్టమైన క్రమము. బెటర్ ఆర్డర్. ఏంటి శ్రేష్టమైన క్రమము? మెల్కీసెదెకు క్రమం. బ్రాకెట్లో 7వ అధ్యాయం. నెక్స్ట్ బి, శ్రేష్టమైన నిబంధన. శ్రేష్టమైన నిబంధన. 8వ అధ్యాయం. సి, శ్రేష్టమైన గుడారము. బ్రాకెట్లో పరలోక గుడారం. శ్రేష్టమైన గుడారం ఏంటి? పరలోక గుడారం. 9వ అధ్యాయం. డి, శ్రేష్టమైన బలి అర్పణ.
10వ అధ్యాయం. దీంతో 2వ భాగం అయిపోయింది. ఇంకెన్ని అధ్యాయాలు మిగిలాయి? 3, 11, 12, 13. 3వ విభాగం పేరు ఏంటంటే శ్రేష్టమైన మూల సూత్రము. ఏమిటా సూత్రం అంటే విశ్వాసము. అది అన్నిటికంటే శ్రేష్టమైన మూల సూత్రం ఏంటి? విశ్వాసం. విశ్వాసం గురించి 3 అధ్యాయాలు రాశాడు ఆయన, A, B, C. మొట్టమొదటిది విశ్వాసానికి ఉదాహరణలు, 11వ అధ్యాయం. రెండవది విశ్వాసానికి ప్రోత్సాహం, 12వ అధ్యాయం. మూడవది విశ్వాసానికి రుజువులు, అనగా ఫలభరితమైన జీవితం, 13వ అధ్యాయం. 13వ అధ్యాయం. ఇదండి హెబ్రీ పత్రికని 3 భాగాలుగా విభజించవచ్చు. శ్రేష్టమైన వ్యక్తి క్రీస్తే. రెండవది క్రీస్తు యొక్క శ్రేష్టమైన యాజకత్వం. మూడవది శ్రేష్టమైన మూల సూత్రం. ఏంటది? విశ్వాసం. ఈ శ్రమలను జయించాలంటే, వెనక్కి వెళ్లకుండా ఉండాలంటే సీక్రెట్ ఏంటంటే ఫెయిత్. విశ్వాసం ఉంటే వెనక్కి వెళ్ళలేవు, ఇక వెనక్కి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకు వెనక్కి వెళ్తున్నారు కొంతమంది? విశ్వాసం లేక. ఎవరి మీద? దేవుని మీద విశ్వాసం లేక. శ్రేష్టమైన వ్యక్తి క్రీస్తే. ఎవరికంటే శ్రేష్టం? అసలు ఈ పత్రిక మొత్తం మీద ఒక చక్కటి పాట రాశారు. ఆ రచయిత ఎవరో తెలియదు కానీ, సాగిల పాడి మ్రోకేదము, మన బుక్లో కూడా ఉంది ఆ పాట. దాంట్లో రాసుకుంటూ వస్తాడు, మోషే కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు అని చాలా చరణాలు ఉంటాయి. చివరిలో అంటాడు, అందరిలో అతి శ్రేష్ఠుడు. హెబ్రీ పత్రిక మీద ఆ రచయిత ఆ పాటని రాశాడనమాట. ఆ పాట పాడుతున్నప్పుడు మన మైండ్ దేని మీద ఉండాలి? హెబ్రీ పత్రిక మీద ఉండాలన్నమాట. హీబ్రూస్, ద బుక్ ఆఫ్ హీబ్రూస్. వీటితో పాటు అక్కడక్కడ కొన్ని హెచ్చరికలు ఇచ్చాడు క్రైస్తవులకు. ఏమిచ్చాడు? హెచ్చరికలు. ఆ హెచ్చరికలు ఎక్కడున్నాయో చెప్తాను, ఓరల్గా చెప్తా, రాసుకోండి. నోటితో చెప్తా, రాసుకోండి. మొత్తం 5 హెచ్చరికలు. మొదటి హెచ్చరిక, వాక్యము నుండి తొలగిపోకండి. వాక్యము నుండి పక్కకు పోబాకండి, తొలగిపోకండి, దృష్టి మరల్చబాకండి, వాక్యము నుండి తొలగిపోకండి. రెఫరెన్స్ రాసుకోండి. 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. 2వ అధ్యాయం 1 నుంచి 4. ఇది మొదటి హెచ్చరిక. రెండవ హెచ్చరిక, వాక్యాన్ని సందేహించకండి. డూ నాట్ డౌట్ గాడ్స్ వర్డ్. వాక్యాన్ని ఏం చేయొద్దు? సందేహించకండి. 3వ అధ్యాయం 8 నుండి 19 వరకు. 3వ అధ్యాయం 8 నుండి ఎక్కడి దాకా? 19 వరకు. 3వ హెచ్చరిక, వాక్యములో మందులై ఉండకుడి. మందులు అంటే సోమరులు. మందులు అంటే ఏంటి? మందులు అంటే ట్యాబ్లెట్లు కాదు, మందం. వాక్యములో మందులై ఉండకుడి. డల్నెస్. 5వ అధ్యాయం 11 నుంచి 6వ అధ్యాయం 20 వరకు. 5:11 నుంచి ఎక్కడి దాకా? 6:20 వరకు. 4వ హెచ్చరిక, వాక్యాన్ని త్రోసివేయకండి. డోంట్ డిస్పైజ్. వాక్యాన్ని త్రోసివేయకండి. 10వ అధ్యాయం 26 నుండి 39 వరకు.
10వ అధ్యాయం 26 నుండి ఎక్కడి దాకా 39. లాస్ట్ హెచ్చరిక, వాక్యాన్ని ధిక్కరించకండి. వాక్యాన్ని ధిక్కరించకండి. డూ నాట్ డిఫై గాడ్స్ వర్డ్. 12వ అధ్యాయం 14 నుండి 29 వరకు. 12వ అధ్యాయం 14 నుండి 29. ఇవన్నీ కూడా వాక్యం మీదే ఫోకస్ చేశాడు అనమాట. ఒకసారి చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? వాక్యం నుండి తొలగిపోబాకండి, పక్కకి వెళ్ళబాకండి. రెండోది, వాక్యాన్ని సందేహించబాకండి. డూ నాట్ డౌట్. వాగ్దానాలు నమ్మండి, వాక్యాన్ని నమ్మండి. మూడోది, వాక్యములో మందులుగా ఉండబాకండి. చదవండి వాక్యాన్ని, చురుగ్గా ఉండండి, ఎక్కడ ఏముందో తెలుసుకోండి. నాలుగవది, వాక్యాన్ని త్రోసివేయబాకండి. ఐదవది, వాక్యాన్ని ధిక్కరించబాకండి, వాక్యాన్ని అంగీకరించండి. వీటన్నిటితో పాటు అక్కడక్కడ కొన్ని హెచ్చరికలు కూడా వ్రాసాడు అన్నమాట. హెచ్చరికల్ని ప్రత్యేకంగా చదువుకోండి. దీన్ని ఈ అవుట్లైన్ ప్రకారం చదువుకుంటే ఆత్మీయంగా మనం ఎంతగానో బలపడతాం అన్నమాట. నేర్చుకోవలసిన పాఠాలు ఈ యొక్క 13 అధ్యాయాల్లో నుంచి అక్కడక్కడ కొన్ని వచనాలని మనం అధ్యయనం చేద్దాం. తద్వారా మనం ఏం నేర్చుకోవాలో మనం చూద్దాం. రండి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలోకి. యేసు ఎవరు? ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు అన్నాడు. రెండోది ఏమన్నాడు? దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆ దినాల్లో కొంతమంది దేవదూతలను ఆరాధించేవారు. గబ్రియేలు దేవదూతని, మిఖాయేలు దేవదూతని ఆరాధించేవారు. దేవదూతలను కాదు ఆరాధించాల్సింది, దేవుణ్ణి ఆరాధించాలి. దేవదూతలే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే మనం దేవదూతలను ఎలా ఆరాధిస్తాం? దేవదూతలు ఎవరు అని చెప్పడానికి అద్భుతమైన మాటలు మొదటి 2 అధ్యాయాల్లో ఆయన తెలియచేశాడు. దూతలు ఎవరు అనే మాటను మనం ఇప్పుడు చూద్దాం. 14వ వచనం, 1:14 చదవండి. 1:14. వీరందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలకార. అరే మీరు దేవదూతలను ఆరాధిస్తారేంటయ్యా? దేవదూతలు ఎవరు? రక్షణ పొందేవారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులు. వాళ్ళు మనకి సేవకులు. అది దేవదూతలు మనకు సేవ చేయడానికి దేవుడు పంపాడు ఈ లోకానికి. విశ్వాసులైన వారికి సహాయం చేసేది ఎవరో? దేవదూతలే. అర్థమైందా? మన నీ సేవకుడిని నువ్వు ఎట్ట ఆరాధిస్తావు? పాయింట్ అర్థమైందా? కాబట్టి హూ ఆర్ ద ఏంజల్స్? ఏంజల్స్ ఆర్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్, సర్వెంట్స్ ఆఫ్ బిలీవర్స్. ఏంటి? సర్వెంట్స్ ఆఫ్ గాడ్, సర్వెంట్స్ ఆఫ్ బిలీవర్. డాక్టర్ బిల్లీ గ్రహం గారు ఒక పుస్తకం రాశాడు, ఏంజిల్స్, దేవదూతలు అనే పుస్తకం. చాలా బాగుంటుంది, తెలుగులో కూడా వచ్చింది ఆ పుస్తకం. దానిలో దేవదూతలు దేవుని బిడ్డలకు ఏ విధంగా సేవకులుగా ఉంటారో ఎన్నో విషయాలు రాశాడు, ఎన్నో అనుభవాలు రాశాడు. నేను కూడా ఒకసారి స్టూడెంట్గా ఉన్నప్పుడు దేవదూత నన్ను కాపాడటం అనేది నేను ఎక్స్పీరియన్స్ చేసి అనుభవించాను అన్నమాట. నేను మా ఊరు బీకేపాలెం నుండి నిడుబ్రోలు వెళ్తా ఉన్నా, పట్టాలు దాటి అవతలకి వెళ్ళాలి. నేను ఒక అడుగు అలా వేయగానే ట్రైన్ వచ్చేసిందనమాట. చూసుకోలే, ఎవరో నా చెయ్యి పట్టుకొని లాగినట్టు అయింది. ఇలా వెనక్కి వచ్చి పడ్డాను అనమాట. తీరా చూస్తే ఎవరు లేరు. నేను అనుకున్నా ఎవరు నన్ను లాగిందని వెనక్కి తిరిగి చూస్తే ఎవరున్నారు? ఎవ్వరు లేరు. అప్పుడు నాకు గుర్తొచ్చింది, దేవుడే నా ప్రాణాన్ని కాపాడటానికి ఎవరిని పంపించి ఉంటాడు? గట్టిగా నా చేయి పట్టుకున్నట్టు లాగినట్టు అనిపించింది అనమాట. ఇట్లా వెనక రాగానే ట్రైన్ స్పీడ్గా వెళ్ళిపోతుంది, సూపర్ ఫాస్ట్. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. ఒకవేళ దేవదూత ఆ రోజు కాపాడకపోతే ఏమైపోయేవాడిని? ట్రైన్ కింద పడి చచ్చిపోయేవాడిని. ఇలాంటి అనుభవాలు మీ జీవితాల్లో కూడా చాలా ఉంటాయి. దేవుని యొక్క బిడ్డలను కాపాడటానికి దేవదూతలు దేవుని చేత పంపబడిన సేవకులు. పాత నిబంధనలో కూడా ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవదూతలు ఎవరో తెలుసా? అన్సీన్ బాడీ గార్డ్స్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. దేవుని పిల్లలకి కనబడనటువంటి బాడీ గార్డ్స్ ఎవరో?
దేవదూతలు, అన్సీన్ బాడీ గార్డ్స్. నువ్వు అనుకోవచ్చు, నేను ఒక్కదాన్నే ఉన్నా మా ఇంట్లో, నేను ఒక్కడనే ఉన్నా, ఇప్పుడు దయ్యం వస్తే ఏమైద్ది, దురాత్మ వస్తే ఏమైద్ది? ఏం కాదు. నీ చుట్టూ ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. దేవుని దూతలు ఉన్నారు. దేవుని దూతలు ఉన్నారు. ఈ మాట మనకి ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. రాసుకోండి, నేర్చుకోవలసిన పాఠం. దేవుడు దేవదూతలను మనకు పరిచారకులుగా, మనకు ఎలా సెట్ చేశాడు? పరిచారకులుగా కాపాడటానికి నియమించాడు. కాపాడటానికి దేవుడు ఎవరిని నియమించాడు? మనకి దేవదూతలు. రాత్రియు పగలును పాదములకు రాయి తగులకుండా మనకు పరిచర్య చేయుట కొరకు దేవదూతలు మనకుండగా ఆనందయాత్ర. అంత అద్భుతంగా రాశారు ఈ పాట. రాత్రి పగలు మనకు పరిచయం చేయడానికి మనకు ఎవరున్నారు? దేవదూతలు ఉన్నారు. కాబట్టి ఈ విశ్వాస యాత్ర ఏడుస్తూ కాదు చేయాల్సింది. ఎలా చేయాలి? ఆనందంగా చేయాలి. వీ హ్యావ్ అన్సీన్ బాడీ గార్డ్స్. కనబడినటువంటి బాడీ గార్డ్స్ని దేవుడు మనకి ఇచ్చాడు. నెక్స్ట్, రెండవది రెఫరెన్స్ రాసుకోండి. రెఫరెన్స్ రాసుకున్నారు. ఇందాక రెఫరెన్స్ ఏం రాసుకున్నారు? 1:14. దేని ద్వారా నేర్చుకున్నాం ఈ పాఠం మనం? 1వ అధ్యాయం 14. రెండవది 2వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. రాసుకోండి, 2:18. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా ఉన్నాడో, ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. తాను శోధింపబడి శ్రమ పొందెను, కనుక శోధింపబడి వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ఎంత గొప్ప మాట! దేవుడు మనకు తప్పక సహాయం చేయగలడు. ఎందుకని? ఆయన శోధింపబడి ఏం చేయబడ్డాడంట? శ్రమ. నువ్వు ఇప్పుడు శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఆయన ఎప్పుడో ఈ శ్రమల గుండా వెళ్ళాడు. ఆయన ఏమంటారు తెలుసా? ద వూండెడ్ హీలర్ అంటారు. వూండెడ్ హీలర్ అంటే గాయపడి స్వస్థపరిచేవాడు. ఆయన ఆల్రెడీ గాయపడ్డాడు. నువ్వు ఇప్పుడు గాయపడుతున్నావేమో, ఇప్పుడు నిందల గుండా వెళ్తున్నావా? ఆయన ఆల్రెడీ నిందల పొంది అనుభవించాడు. హింసల గుండా వెళ్తున్నావా? ఆయన కూడా హింసలు పడ్డాడు. అవమానపరచబడుతున్నావా? ఆయన కూడా దెబ్బలు తింటున్నావా? ఆయన కూడా దెబ్బలు తిన్నాడు. కాబట్టి ఆయన నీకు సహాయం చేయడానికి చక్కగా సరిపోయేటువంటి అర్హుడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ నీకేం తెలుసు అని అనలేవు. అనగలవా? ఎందుకు అనలేవు? ఆయన ఆల్రెడీ అన్ని బాధలు పడ్డాడు అన్నమాట. ఆయన అన్ని బాధలు పడ్డాడు. అన్ని బాధలు పడ్డాడు. దేవుడా నీకేం తెలుసు నా బాధలు, నీకేం అర్థమవుతుంది నా బాధలు అంటానికి వీల్లేదు. ఎందుకని? మన ప్రతి బాధ ఆయన అనుభవించాడు కనుక ఆయన చక్కగా అర్థం చేసుకుంటాడు. చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట. తాను శోధింపబడి 2:18 శ్రమ పొందెను గనుక శోధింపబడి వారికి ఆయన ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. అప్పుడప్పుడు అంటాం కొంతమందిని, మీకేం తెలుసు నా బాధ అని. నిజమే, వాళ్ళకేం తెలుసు మన బాధ. కానీ దేవుడి దగ్గరికి వెళ్ళి నీకేం తెలుసు నా బాధ అని అనలేం. ఎందుకని? ఆయన మనం పడే ప్రతి బాధ ఆల్రెడీ పడ్డాడు. ఇంగ్లీష్లో చాలా మంచి పాట ఒకటి ఉందండి. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నేర్చుకున్నా. చాలా చక్కటి పాట. అది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు నేర్చుకుంటే మంచిది. నాకు ఫోన్ చేస్తే మీకు వాట్సాప్ ద్వారా పంపిస్తుందాన్ని. He walked where I walk, he walked where I walk, he stood where I stand, he stood where I stand, he felt what I feel, he felt what I feel, he understand. కరోనా కాలంలో ఈ పాట నన్ను చాలా ఆదరించింది. దీన్ని తెలుగు ప్రజలకు అందించాలని తెలుగు ట్రాన్స్లేషన్ చేశా, తర్జుమా. ఇంగ్లీష్ నుంచి డైరెక్ట్ తెలుగు చేశా. నే నడిచిన చోటే నడిచాడు, నడిచిన చోటే నడిచాడు, నే నిలిచిన చోటే నిలిచాడు, నిలిచిన చోటే నిలిచాడు,
నేను పడిన బాధే పడ్డాడు, పడిన బాధే పడ్డాడు, అర్థం చేసుకుంటాడు, అర్థం చేసుకుంటాడు. నేను ఏ బాటలో నడిచానో ఆల్రెడీ ఆయన ఎప్పుడో నడిచాడు. నేను ఎలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో నిలబడ్డానో, ఇరుకులో, ఆల్రెడీ ఆయన అప్పుడే నిలబడ్డాడు. నేను పడిన బాధ అంతా ఆయన బాధపడ్డాడు కాబట్టి అర్థం చేసుకుంటాడు. హీ అండర్స్టాండ్. బా, కోరస్ ఉంటుందండి, ఎక్సలెంట్గా ఉంటుంది. గాడ్ విత్ us, సో క్లోజ్ టు us, గాడ్ విత్ us, ఇమ్మానుయేల్. దేవుడు మనతో ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. దేవుడు మనతో ఉన్నాడు, చాలా సమీపంగా ఉన్నాడు. ఇమ్మానుయేల్. అది పాట. చరణాలు ఉంటాయి, అద్భుతమైన చరణాలు ఉంటాయి. ఎంత గొప్ప దేవుడు! నిజంగా మనం ఎంత ధన్యులం. ఎందుకని? మనం అర్థం చేసుకునే దేవుడు మనకి ఉన్నాడు. నిన్నెవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు. ఆయన మనకి సహాయం కూడా చేస్తాడు. రాసుకోండి. నేర్చుకోవలసిన పాఠం ఏంటంటే, ప్రభువు మనకంటే ముందుగా శ్రమల గుండా వెళ్ళాడు. ప్రభువు మనకంటే ముందుగా దేని గుండా వెళ్ళాడు? శ్రమల గుండా వెళ్ళాడు. కనుక మనల్ని అర్థం చేసుకుంటాడు, మనకు సహాయం చేస్తాడు. అది రెండు పనులు చేస్తాడు. కొంతమంది అర్థం చేసుకుంటారు కానీ సాయం చేయరు. దానివల్ల ఏం ఉపయోగం? నీ బాధ నాకు తెలుసు అంటే తెలిస్తే ఉపయోగం ఏముంది? నా బాధ తీసేయలేవు కదా. దేవుడు అలా కాదు. యేసు ప్రభు వారు ఆయన మనల్ని అర్థం చేసుకుంటాడు, మరియు మనకేం చేస్తాడు? సహాయం చేస్తాడు. నెక్స్ట్ 3వ పాఠం. ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే కూడా శ్రేష్ఠుడు. 3వ అధ్యాయంలో పౌలు అంటాడు, పత్రిక రచయిత అంటాడు, మోషే పరిచారకుడై నమ్మకంగా ఉన్నాడు, యేసు కుమారుడై నమ్మకంగా ఉన్నాడు. కుమారుడు గ్రేటా, దాసుడు గ్రేటా? కుమారుడే గ్రేట్. ఇద్దరు నమ్మకంగా ఉన్నారు. మోషేనేమో పరిచారకుడై నమ్మకంగా ఉన్నాడు, మరి యేసు కుమారుడై నమ్మకంగా ఉన్నాడు. ఇద్దరిలో మరి ఎవరు గొప్ప? కుమారుడే గొప్ప. మీరు అనుకోవచ్చు మోషే కూడా నమ్మకంగా ఉన్నాడు కదండి. నమ్మకంగా ఉన్నాడు, కానీ ఆయన ఎవరు? పరిచారకుడు. మరి ఈయన ఎవరు? ఇంటి ఓనరు. జీసస్ ఈజ్ సుపీరియర్ దెన్ మోజెస్. అహరోను కంటే శ్రేష్టమైన వాడు. అహరోను యాజకత్వం కంటే శ్రేష్టమైన యాజకత్వము కలవాడు. ఈ మాట అనగానే హెబ్రీలందరికి కోపం వస్తుంది. ఎందుకు వస్తుంది? యాజకుడు అనేవాడు లేవీ గోత్రంలో పుట్టాలి. మరి యేసు ఏ గోత్రంలో పుట్టాడు? యూదా గోత్రంలో పుట్టాడు. వాళ్ళ ప్రశ్న ఏంటంటే, యూదా గోత్రంలో పుట్టిన యేసు యాజకుడు ఎలా అవుతాడు? అర్థమైందా? యేసు యాజకుడు అవ్వాలంటే ఆయన ఏ గోత్రంలో పుట్టాలి? లేవీ గోత్రంలో పుట్టాలి. మరి ఆయనేమో యూదా గోత్రంలో పుట్టిని. మీరేమంటున్నారు? ఆయన అహరోను కంటే గొప్పడు అంటున్నాడు, శ్రేష్టమైన యాజకత్వం అంటున్నాడు. దీన్ని వాదిస్తూ రచయిత ఏమంటాడో తెలుసా? యేసు యూదా గోత్రంలో పుట్టాడు, కానీ యేసు ఏ క్రమం చొప్పున యాజకుడు అయ్యాడో తెలుసా? మెల్కీసెదెకు క్రమం చొప్పున. క్రమాలు రెండు, లేవీ క్రమము, మెల్కీసెదెకు క్రమం. రాసుకోండి. క్రమాలు రెండు, ఒకటి లేవీ క్రమము, రెండు మెల్కీసెదెకు క్రమం. చెప్పండి, లేవీ ముందా మెల్కీసెదెకు ముందా? మరేమ గారు చెప్పండి, లేవీయే ముందా? మెల్కీసెదెకు ముందు. మెల్కీసెదెకు ఏ కాలంలో వాడు? అబ్రహాము కాలంలో వాడు. అబ్రహాము కాలంలో అసలు లేవి ఉన్నాడా? చెప్పండి, ఉన్నాడా లేడా? యాడున్నాడు? లేడు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారుడు లేవి.
అయితే ఈయన వాదన ఏంటంటే, రచయిత వాదన, అబ్రహాము మెల్కీసెదెకుకి దశంభాగం ఇచ్చాడు. ఎవరిచ్చింది? అబ్రహాము మెల్కీసెదెకుని యాజకుడుగా గుర్తించి తాను సంపాదించినటువంటి దానిలో నుంచి దశంభాగం తీసుకొచ్చి యాజకుడైనటువంటి మెల్కీసెదెక్కి ఇచ్చాడు. అప్పుడు ఈయన ఏమంటాడంటే, అబ్రహాము మెల్కీసెదెకుకి దశంభాగం ఇస్తున్నప్పుడు లేవి అనేవాడు ఎక్కడున్నాడో తెలుసా? అబ్రహాము కడుపులో ఉన్నాడు అంటాడు. అబ్రహాము గర్భములో ఉన్న లేవి ఎవరికి ఇచ్చాడు దశంభాగం? ఇప్పుడు మెల్కీసెదెక్కి ఇచ్చాడు. అంటే లేవి కంటే మెల్కీసెదెకు గొప్పవాడు. లేవి కంటే మెల్కీసెదెకు గొప్పవాడు. మీరు అంటున్నారు యోధా గోత్రంలో, ఇజ్రాయేలులో, హీబ్రూ జాతిలో ఉన్నటువంటి లేవి క్రమం గొప్పదంటున్నారు. కాదు, లేవియే మెల్కీసెదెకుకి ఏమిచ్చాడు? దశంభాగం ఇచ్చాడు. కాబట్టి లేవి క్రమం కంటే మెల్కీసెదెకు క్రమం చాలా శ్రేష్టమైనది అన్నాడు. మరి మెల్కీసెదెకు ఏ గోత్రం వాడు? మెల్కీసెదెకు తండ్రి లేడు, తల్లి లేడు, వంశం కూడా లేదంట. అంటే ఆయన అసలు అబ్రహాము క్లాన్కి సంబంధించిన వాడు కాదు. ఆయన షాలేము రాజు, హీజ్ అ కింగ్. ఆయన రాజు, షాలేము రాజు. ఆయన యాజకుడు, దేవుని సర్వోన్నతమైనటువంటి యాజకుడు. ఆయన అప్పటికే అబ్రహాం ఏ విధంగా దేవుణ్ణి తెలుసుకున్నాడో ఈయన కూడా యెహోవా దేవుణ్ణి తెలుసుకున్నాడు అన్నమాట. ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనకేమీ తెలియదు. ఇదంతా ఆదికాండంలో మనం చదువుతాం. ఎవరి గురించి? మెల్కీసెదెకు. ఈయన వాదన ఏంటంటే, రచయిత యొక్క వాదన, లేవి గోత్రం కంటే, లేకపోతే లేవి యాజకత్వం కంటే, లేవి యాజకత్వ క్రమం కంటే మెల్కీసెదెకు యాజకత్వ క్రమం చాలా శ్రేష్టమైనది. ఈ క్రమం చొప్పున యేసుక్రీస్తు ఏమయ్యాడు? మనకి యాజకుడయ్యాడు. యాజకుడే కాదు, ఆయన ప్రధాన యాజకుడయ్యాడు అని చెప్తాడు. ఆయన ఎవరయ్యారంట? కొత్త నిబంధనలో విశ్వాసులందరూ యాజకులే. మనందరి ప్రధాన యాజకుడు ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. శ్రేష్టమైన క్రమం ఏ క్రమం? లేవి క్రమమా, మెల్కీసెదెకు క్రమమా? రెండవది శ్రేష్టమైన నిబంధన అంటే అంతకుముందు సీనాయి కొండ దగ్గర చేసిన నిబంధన పాత నిబంధన. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఏ నిబంధన వచ్చింది? క్రొత్త నిబంధన. కాబట్టి పాత నిబంధన కంటే ఏది శ్రేష్టమైంది? పాత నిబంధన ధర్మశాస్త్రము ద్వారా కలిగే నీతి. క్రొత్త నిబంధన యేసుక్రీస్తు యొక్క కృప ద్వారా కలిగే నీతి. కాబట్టి పాత నిబంధన కంటే క్రొత్త నిబంధన చాలా శ్రేష్టమైనది. మూడోది ఏంటి? శ్రేష్టమైన గుడారము. అంతకుముందు యాజకులు ఏ గుడారంలో సేవ చేసేవాళ్ళు? ప్రత్యక్ష గుడారంలో సేవ చేసేవాళ్ళు. చెప్పండి, ఏ గుడారంలో? ప్రత్యక్ష గుడారం నీడ, పరలోక గుడారం నిజం. రాసుకోండి. ప్రత్యక్ష గుడారం ఒక ఛాయ, ఒక నీడే. కానీ నిత్యమైన పరలోక గుడారం అనేది నిజమైన గుడారం, శాశ్వతమైన గుడారం. అది నీడ, నిజం. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. 8:5 చదవండి. 8:5 లాస్ట్ లైన్. 8:5లో లాస్ట్ లైన్. దేవుని చేత, అక్కడి నుంచి చదవమ్మా. దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారము ఈ యాజకులు పరలోక సంబంధముకు వస్తువుల ఛాయారూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. ఛాయ అంటే నీడ. ఛాయ అంటే టీ కాదు. ఛాయ అంటే ఏంటి? నీడ. ఇది పరలోక సంబంధమైన ఒరిజినల్ గుడారానికి ఇది ఒక ఛాయ లాంటిది, ఒక నీడ లాంటిది. నీడ ముఖ్యమా, నిజం ముఖ్యమా? నిజం ఎక్కడుంది? 2వ వచనం. మనకు వాటి ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధాలయమునకు, అనగా మనుషులు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గుడారమునకు పరిచారకుడై ఉన్నాడు. ఆ నిజమైన గుడారమే పరలోకంలో ఉండే గుడారం. కాబట్టి శ్రేష్టమైన గుడారము ప్రత్యక్ష గుడారమా, పరలోక గుడారమా? పరలోక గుడారం. చివరిది శ్రేష్టమైన బలి. అంతకుముందు యాజకులు మేకనో, గొర్రెనో, పావురాన్నో బలి అర్పించేవారు.
మరి ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చిన ప్రధాన యాజకుడు ఏమి బలి అర్పించాడు? తన్ను తానే బలిగా అర్పించాడు. హల్లెలూయా! తన్ను తానే బలిగా అర్పించాడు. ఇది ఒక్కసారి అర్పించబడే బలి. కానీ పాత నిబంధన బలులు ఒక్కసారి కాదు, ప్రతిరోజు అర్పించాలి, ప్రతి పండక్కి అర్పించాలి. ఈ విషయాలన్నీ మనం ఎక్కడ చూస్తాం? 10వ అధ్యాయంలో చూస్తాం. చూడండి 10వ అధ్యాయం 9:26 చూడండి. ముందు 9:26. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయాలు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట. అండర్లైన్ చేయండి. ఎవరిని అర్పించాడు బలిగా? తను తానే. పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడు. 10:3. ఆ బలులు అర్పించుట చేత ఏటేటా పాపాలు జ్ఞాపకం వస్తాయి, కానీ ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తమును పాపము తీసివేయుట అసాధ్యం. నువ్వెన్ని బలు అర్పించినా పాపం మాత్రం పోదు. 14వ వచనం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచుబడి వారిని సదాకాలం సంపూర్ణులుగా చేస్తున్నాడు. ఒకేసారి బలర్పించటం వల్ల మనమంతా ఏమైపోయాం? పరిశుద్ధులముగా మారిపోయాం. కాబట్టి ఏ బలి శ్రేష్టమైనది? ఇక్కడ బ్రాకెట్లో క్రీస్తు యొక్క బలి అని రాసుకోండి. ఇక్కడ బలి అయిపోయింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకసారి 4 చూద్దాం. శ్రేష్టమైన క్రమం చెప్పాలా? మెల్కీసెదెకు క్రమం. శ్రేష్టమైన నిబంధన క్రొత్త నిబంధన. శ్రేష్టమైన గుడారం పరలోక గుడారం. శ్రేష్టమైన అర్పణ క్రీస్తు అనే అర్పణ. చివరిగా శ్రేష్టమైన మూల సూత్రం విశ్వాసం. ఎన్ని శ్రమలైనా ఎన్ని కష్టాలైనా నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా ముందుకే వెళ్ళాలి అంటే నీకేముండాలి? విశ్వాసం ఉండాలి. లాస్ట్ 3 అధ్యాయాలు 11, 12, 13. అందరూ ఒకసారి నా వైపు చూడండి. 11వ అధ్యాయం విశ్వాసానికి ఉదాహరణలు, విశ్వాస వీరుల గురించి రాశాడు. దాంట్లో ఎన్నో అధ్యాయం? 11. విశ్వాస వీరులు దేవుని కొరకు ఎన్నో శ్రమలు పడ్డారు. చూడండి కొన్ని మాటలు చూద్దాం. విశ్వాస వీరులు ఎన్ని కష్టాలు పడ్డారు? 33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యాలు జరిగించారు, వాగ్దానాలు పొందారు, సింహముల నోళ్ళు మూసిరి. దానియేలు ప్రవక్త దేని ద్వారా మూసేశాడు నోరు? విశ్వాసం. అగ్ని బలమును చల్లార్చిరి. హనన్యా, మిషాయేల్, అజర్యా, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అగ్నిలో పడ్డప్పుడు విశ్వాసము ద్వారా అగ్ని అయిపోయింది, ఏసీ రూమ్ లాగా మారిపోయింది వాళ్ళు. ఖడ్గదారును తప్పించుకొనిరి, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులు అయిరి. 36. మరికొందరు తిరస్కారం పొందారు, కొరడ దెబ్బలు, బంధకాలు, ఖైదు అనుభవించిరి, రాళ్లతో కొట్టబడ్డారు, రంపాలతో దానికి కూడా సిద్ధపడ్డారు. యెషయా భక్తుడు, యెషయా ప్రవక్తనంట బతికుండగానే కట్టేసి రంపంతో కోసి చంపారంట. ఎవరిని? ప్రవక్త అయినా. ఆయన ఏం భయపడలే. దేవుని కొరకు నా ప్రాణం ఇస్తానన్నాడు అంతే. ఎంత విశ్వాసం, ఎంత విశ్వాసం. విశ్వాసం కొరకు శోధించబడ్డారు, ఖడ్గంతో చంపబడ్డారు. 38. గొర్రె చర్మములు, మేక చర్మాలు వేసుకున్నారు, దరిద్రులయ్యారు, శ్రమపడ్డారు, హింసపడ్డారు, అడవుల్లో, కొండల్లో, గుహల్లో, సొరంగాలలో తిరుగులాడుతూ సంచరించిరి. ఈరోజు నువ్వు పడుతున్నావేమో శ్రమలు. మనకంటే ముందు ఎంతోమంది భక్తులు హింసలు పడ్డారు, శ్రమల గుండా వెళ్ళారు. ఇది మనకేమిస్తుంది? ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 12వ అధ్యాయం ఏంటి? విశ్వాసానికి ప్రోత్సాహం. మనం కూడా అదే విశ్వాసంతో ముందుకెళ్ళడానికి మనల్ని వెనకుండి ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారట. 12:1. ఇదిగో ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. అది ఈ సాక్షి సమూహం ఎవరు? పాత నిబంధన భక్తులందరూ మనకెంతో ఎంకరేజ్మెంట్గా ఉన్నారు. వెనకుండి వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తున్నారు. పరిగెత్తండి, 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 ఎందుకంటే మేము గెలిచాం, మీరు కూడా గెలుస్తారని మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఎలా ముందుకెళ్ళాలి? విశ్వాసమున కర్తయు, 2వ వచనం లాస్ట్ లైన్, దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ
ఈ పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తాలి. కాబట్టి విశ్వాసానికి ప్రోత్సాహం ఒకటి పాత నిబంధన భక్తులు, రెండవది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన వైపు చూడాలి. ఏనండి, నా వైపు చూడండి. శ్రమల వైపుగా చూడాల్సింది, కష్టాల వైపు కాదు, నిందల వైపు కాదు, అవమానాల వైపు కాదు. ఎటు చూడాలి? క్రీస్తు. శ్రమలెన్ని ఉన్నా, శోధనలెదురైనా, నిందలలోనైనా, ఇబ్బందులలోనైనా, శ్రమలెన్ని ఉన్నా, శోధనలెదురైనా, నిందలలోనైనా, ఇబ్బందులలోనైనా, నీ వైపు చూసి నిరీక్షణతో సాగెదా, నీ వైపు చూసి నిరీక్షణతో సాగెదా, నీ సేవలోనే సాగెదనయ్యా. వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా, నీ సేవలోనే వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. వానైనా వరదైనా, ఎండైనా, ఎంత చలి అయినా, నీ సేవలోనే సాగెదనయ్యా. వెనుదిరిగి ఎన్నడు చూడను యేసయ్యా. వానైనా, వరదైనా, ఎండైనా, ఎంత చలి. మీకు నేర్పలేదా ఈ పాట? శ్రమల వైపు చూడొద్దు, నిందల వైపు చూడొద్దు, అవమానాల వైపు చూడొద్దు. యేసు వైపు చూసి వెనక్కి తిరగకుండా ఎటు వెళ్ళాలి? ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి, ముందుకే వెళ్ళాలి. రాజబాబు అని ఒక మంచి రచయిత ఉన్నాడు. ఆయన కూడా దీని మీద ఒక పాట రాశాడు. ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, ఎంత దూరమైనా, అది ఎంత భారమైనా, యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. యేసు వైపు చూడు, నీ భారమంత తీరు. తీరానికి చేరు, ఎంత దూరమైనా. చాలా అద్భుతమైన పాట అది. యూట్యూబ్లో ఉంటుంది, మీరు టైప్ చేసి నేర్చుకోండి ఆ పాట. భయపడొద్దు, ఎంత దూరమైనా, ఎంత భారమైనా, యేసు నీ ముందు నడుస్తున్నాడు. యేసు వైపు చూసి మనం ముందుకి వెళ్ళాలి. లాస్ట్ అధ్యాయంలోకి వద్దాం. ఏం రాస్తున్నారు? నేర్చుకోవాల్సిన పాఠం. శ్రమలలో పరిస్థితుల వైపు కాక యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. శ్రమలలో పరిస్థితుల వైపు కాక ఎటు చూడాలి? యేసు వైపు చూస్తూ ముందుకు వెళ్ళాలి. 11వ అధ్యాయం విశ్వాసానికి ఉదాహరణలు, 12వ అధ్యాయం విశ్వాసాలకి ప్రోత్సాహం, 13వ అధ్యాయం చూద్దాం చివరిగా విశ్వాసానికి రుజువులు. అంటే నీలో విశ్వాసం ఉన్నదా లేదా తెలుసుకోవాలంటే ఈ 13వ అధ్యాయంలో ఉన్న క్వాలిటీస్ మనలో ఉండాలి. మొట్టమొదటి క్వాలిటీ ఏంటో చూడండి. 13:1 సహోదర ప్రేమ. అది నీలో దేవుని మీద నిజమైన విశ్వాసం ఉంటే మనం ఏం చేస్తాం? సహోదరులను ప్రేమిస్తాం. రెండవది 4వ వచనం, వివాహం అన్ని విషయంలో ఘనమైనదిగా ఉంచాలి, పానుపు నిష్కల్మషమైనదిగా ఉండాలి, వేశ్యాసంగులకు వ్యభిచారులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. నీ విశ్వాసం సరైనదైతే నీ భార్యతో నీ భర్తతో నువ్వు నమ్మకంగా ఉండాలి. అది 2వ రుజువు. 3వది ధనాపేక్ష ఉండకూడదు. 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందండి. నీ జీవితం ఇలా ఉండాలి. సహోదర ప్రేమ కలిగి ఉండాలి, భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు నమ్మకంగా ఉండాలి. 3వది ధనాపేక్ష లేకుండా ఉన్నదాంతో తృప్తి పడాలి. ఈ లక్షణాలు నీలో లేకపోతే నీలో ఏం లేనట్టు? విశ్వాసం లేనట్టు. ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. 16వ వచనం, ఉపకారము ధర్మం చేయటం మర్చిపోబాకండి. ఇతరులకు మనం ఉపకారం చేయాలి, ధర్మం చేయాలి. ఎందుకని? ఇలాంటి యాగములు దేవునికి, నాకు విశ్వాసం ఉంది కానీ ఎవరికి రూపాయి కూడా నేను సాయం చేయనంటే అది నిజమైన విశ్వాసమేనా? అది క్రియలు లేని విశ్వాసం. యాకోబు ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసం మృతం. నెక్స్ట్ గురువారం బైబిల్ స్టడీ యాకోబే.
17వ వచనం లాస్ట్ లైన్, ఫస్ట్ లైన్ లాస్ట్ లైన్. మీ పైన నాయకులుగా ఉన్న వారికి, లాస్ట్ లైన్, లోబడి ఉండుడి. సంఘములో ఎవరైతే నాయకులుగా ఉంటారో వాళ్ళకి మనం ఏం చేయాలంట? లోబడి ఉండాలి. నువ్వు లోబడకుండా తిరుగుబాటు చేసే వ్యక్తివైతే నీలో ఏం లేదు? విశ్వాసం లేదు అని అర్థం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, టైం ఎక్కువ లేదు. మీరు తీరిగ్గా చదువుకోండి 13వ అధ్యాయం అంతా. నిజమైన విశ్వాసం కలిగిన వారి యొక్క రుజువులు, వాళ్ళ యొక్క ఫలాలు అని రాశాను నేను ఇక్కడ. ఫలభరితమైన జీవితం. నిజమైన విశ్వాసులు, రాసుకోండి చివరి పాయింట్. నిజమైన విశ్వాసులు సహోదర ప్రేమ కలిగి, సహోదర ప్రేమ కలిగి. నువ్వు భార్యవైతే భర్త పట్ల నమ్మకము కలిగి, నువ్వు భర్తవైతే భార్య పట్ల నమ్మకము కలిగి, ధనాపేక్ష లేకుండా, ఏం లేకుండా, ధనాపేక్ష లేకుండా కలిగిన దానితో తృప్తి కలిగి ఉండాలి. ఉన్నదానితో ఏం చేయాలి? మనం సంతృప్తి కలిగి ఉండాలి. ఇవి నిజమైన విశ్వాసి యొక్క లక్షణాలు. నాకు విశ్వాసం ఉంది కానీ ఈ గుణాలు నాలో లేవంటే అది నీ విశ్వాసం సరైన విశ్వాసం కాదు, కాదు, కాదు. ఈ అవుట్లైన్ కాకుండా ఇంకా ఏం చెప్పాడు? 5 హెచ్చరికలు చెప్పాడు. గుర్తున్నాయా మీకు? ఎన్ని హెచ్చరికలు? అవి మీరు తీరిగ్గా ప్రశాంతంగా ఈ వారమంతా రోజుకో హెచ్చరిక చదువుకోండి. అసలు ఏం చెప్తున్నాడు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే విషయాలు. ఇక రైట్, ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. చిన్న ప్రార్థన మన హృదయంలో చేసుకుందాం. యేసయ్యా, నాకు పరిచర్య చేయడానికి దేవదూతల్ని నాకు ఏర్పాటు చేసినందుకు నీకు వందనాలు అని చెప్దాం మనం. నేను ఇప్పుడు శ్రమలు పడుతున్నా కానీ నాకంటే ముందు నువ్వు శ్రమ పడ్డావయ్యా. నన్ను అర్థం చేసుకునే దేవుడవు నువ్వు ఒక్కడవే తండ్రి. నువ్వు నాకు సహాయం చేసే దేవుడవు. శ్రమల వైపు చూడక నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళటానికి సహాయం చేయని ప్రార్థన చేసుకుందాం. మనం పరిస్థితుల వైపు చూసి భయపడుతున్నాం, కృంగిపోతున్నాం, వెనకడుగేస్తున్నాం. శ్రమలెన్ని ఉన్నా, శోధనలు ఎదురైనా, నిందలలోనైనా, ఇబ్బందుల్లోనైనా నీ వైపు చూసి నిరీక్షణతో సాగిపోతా ప్రభు అని ప్రభువుకు చెప్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, హెబ్రీ పత్రికని మీరు మాకు అనుగ్రహించారు. ఎన్ని గొప్ప సత్యాలు మా కొరకు దాచి ఉంచావు. యేసయ్యా, నీవు మోషే కంటే శ్రేష్ఠుడివి, ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడివి, యెహోషువ కంటే, అహరోను కంటే శ్రేష్టమైనటువంటి దేవుడవు నాయన. అందును బట్టి నేను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాం. మా విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా వాటి వైపు చూసి మేము కృంగిపోకుండా నీ వైపు చూసి నిరీక్షణతో సాగిపోయే కృప దయచేయమని, వచ్చిన ప్రతి బిడ్డని దీవించండి. రాలేని వారికి మరొక తరుణాన్ని మీరు దయచేయండి. విన్న వాక్యానుసారంగా వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగిపోయే బిడ్డలుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి, స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.